హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, ఇలా ఇల్లు మారుతున్నాము అని. అమ్మ వాళ్ళు పనుల్లో బిజీగా ఉంటే నేనే వంట చేశాను. బెండకాయ పులుసు అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు అవన్నీ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం అల్లం తురిమి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. దాని తర్వాత 2 నిమిషాలు ఆగి టమాటా ముక్కల్ని కూడా వేసేయాలి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు. దాని తర్వాత మనం కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసి 50% వరకు బెండకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. దాని తర్వాత కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి కొంచెం కారం వేసి ఒక 2 నుంచి 3 సార్లు కలిపి ఒక 10 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడివేడిగా బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.